మహిళల టీ20 ప్రపంచ కప్ 2024లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. షార్జా వేదికగా స్కాట్లాండ్తో గురువారం జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఉమెన్స్ వరల్డ్ కప్లో 10 ఏళ్ల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూసింది. 2014 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లా బరిలోకి దిగుతోంది. తమ సొంత గడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో మొదటి 3 మ్యాచ్ల్లో ఓడి ఆ తర్వాత రెండింట్లో గెలిచింది. అయితే ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్లలో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేకపోయింది. వరుసగా 16 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. స్కాట్లాండ్పై విజయంతో ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. కాగా మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 119 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. కాగా ఈ వరల్డ్ కప్ వాస్తవానికి బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ ఆ దేశంలో రాజకీయ సంక్షోభంతో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో యుఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు జరిగిన మరో మ్యాచ్లో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకపై పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 85 పరుగులకే పరిమితమైంది.